గారు క్లీన్ చిట్ ఇచ్చేటాన్ని ఏ రకంగా చూడాలి దాన్ని చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు ఒక విషయం మాట్లాడుతున్నారు సార్. అవకాశం నాకు ఇచ్చినప్పుడు నన్ను పూర్తిగానే మాట్లాడండి సార్. మీరే మాట్లాడండి అడుగుతున్నామా మీరు చెప్పిన దానికి. చేయను చెప్పండి. ఉండే లాంటి నియోజకవర్గంలోనే మేము చేసామంటే పక్కన ఉన్న దేవరం నియోజకవర్గంలో మేము చేస్తామంటే అక్కడ జనసేన నేత వచ్చి సమాధానం చెప్పాలంటారు. మేము ప్రతి ఒక్క చోట కూడా ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడిన ఆటలు కానీ సమాజానికి ఉపయోగపడిన ఇట్లాంటి క్రీడలు కానీ ఉపేక్షించేది లేదు. మేము కట్టడి చేస్తూనే ఉన్నాం ప్రతి చోట. మొదలుగా ఎక్కడన్నా 1-2 జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినాయి. ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండే రఘురామకృష్ణరాజు గారికి క్లీన్ చిట్ బట్టి ఇవాళ రోజున ఆయన తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అదే అందుకనే ఈ మాట నన్ను పూర్తి చేయకుండా గమనించాల్సి వస్తుంది సార్. మళ్ళీ ఈ మాట నన్ను పూర్తి చేయకుండా ఇవాళ రోజు ఆ డిబేట్ లో ఆయన అడ్డం పట్టి లేదంటే మీరు మధ్యలో మాట్లాడినిచ్చి ఏం మాట్లాడిద్దాం సార్. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదో చేస్తున్న దాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద రుద్దడం ఏ విధంగా సబ్బు. వాళ్ళు డైరెక్ట్ గా వీడియోలు పెట్టుకొని ఎంట్రీ టికెట్లు 10,000 అని చెప్పేసి మా గుడి వాళ్ళు నా నియోజకవర్గంలో సంక్రాంతికి వీళ్ళు చేసిన క్రీడలు సామాన్య రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇంకా సిగ్గులేదా? 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చినా కానీ వీళ్ళు ఇట్లాంటి మాటలతో మాట్లాడుతున్నారు. వీళ్ళ ప్రతి చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి ఇవాళ రోజు ఇంటికి పెట్టుకొచ్చి మేమేదో పద్ధతిలో మేమేదో కరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, మేము స్వాతంత్ర్యాలని మాట్లాడతాడు ఇట్లాంటి వెంకటరెడ్డి గారు. లేదంటే ఎమ్మెల్యేకి కూడా సాటి గౌరవకుండా ఆడియో మాట్లాడతారు ఆయన. నేను ఫస్ట్ ఆల్ అనేది అదే పూర్తి విషయము తీసుకొని అవగాహన తెలుసుకొని మీ అక్కడ లోకల్ నాయకులతో మాట్లాడిన తర్వాత మీరు డిబేట్ రావాలి. అంతేగాని తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు నివేదిక ఇమ్మన్నారు, రఘురామ గారు నివేదిక ఇవ్వకముందే అలాంటిది ఏం కాదన్నారు. దాని గురించి చెప్పండి, మీరు టాపిక్ మీదకి వచ్చేయండి ప్లీజ్. సార్ నేను చెప్పేది అదే సార్. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారికి తెలిసి అక్కడ పూర్తి క్లీన్ చిట్ అక్కడ మొత్తం ప్యాకెట్ను కానీ ఇట్లాంటివన్నీ జరగట్లేదు. దానివల్ల ఆయన ప్రెస్ మీట్ కి వచ్చి ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇచ్చుకున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆఖరి మాట ఒకటి ఏంటి, ఆయన డిప్యూటీ సీఎం అయిన కూడా అన్ని శాఖలకు సంబంధించి కూడా మొత్తం అంతా చూసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. అంటే మీరు ఇక్కడ పూర్తి విషయం అర్థం చేసుకోవాలి. భీమవరం లాంటి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారే అక్కడ ఏదో చెదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ దృష్టి మా పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా అయితే డిఎస్పీ గారి దగ్గర నుంచి మాకు పూర్తి విచారణ కావాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అంతేగాని దీన్ని మొత్తం ఏదో ఒక నియోజకవర్గానికో లేదంటే ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో పూర్తిగా ఉండడం అనేది ఈ వైసీపీ నాయకులు కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను ఇందాక నుంచి. అది అర్థం చేసుకుని మాట్లాడితే మీకు ఏదైనా కరెక్ట్ గా ఉంటుంది. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, మిత్రుడు లక్ష్మీకాంత్ గారికి, అలాగే అక్షర్ సత్యం గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక చిన్న డౌట్ ఉందండి. నాకు ఒక టెక్నికల్ డౌట్ ఉంది. వెంకటరెడ్డి గారు నేను లక్ష్మీకాంత్ అడుగుతా ఉన్నా. నా ఒకటికే అది ఎక్కువ వినిపిస్తా ఉందా? సౌండ్ మీకు బానే ఉందా బ్రదర్? మాకు బానే వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. మరి వస్తుంది, మాట్లాడండి వంశీ గారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు అడగండి లక్ష్మీనాథ్ గారు, ఆస్కింగ్ సంథింగ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని